నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీకందరికీ శుభములు, వందనాలు. విశ్వాసం ప్రార్థనతో కలిసి పనిచేస్తుంది. పట్టుదలతో అది వేరు చేయలేని సంబంధాన్ని కలిగి ఉంటుంది. అయితే ప్రార్థనను విశ్వాసపు స్థాయికి తీసుకెళ్లేది పట్టుదలే. ఆత్మవిశ్వాసాన్ని, ఆశీర్వాదాలను పొందే స్థాయికి తీసుకెళ్లేది కూడా పట్టుదలే. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యములో అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 11-12 వచనాల్లో పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడది ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రొదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదాను అనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ సంఘమంతా విశ్వాసంతో ప్రార్థన చేయటం గమనిస్తూ ఉన్నాము. హృదయ అనే చిన్నది ఆ ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థన ఖచ్చితంగా ప్రభు వింటాడు, పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చేస్తాడని చాలా పట్టుదలతో ఆమె కనబడుతుంది. అక్కడ తలుపు తట్టు ఆ చప్పుడు విని అందరూ ప్రార్థనలు ఉండిపోయినా కానీ ఆ బిడ్డ మాత్రం తలుపు దగ్గరికి వెళ్ళి ఆ చప్పుడు విని అందరితో పరిగెత్తుకొచ్చి చెప్పి, ఎందుకంటే ఈ బిడ్డకు పట్టుదల ఉంది, శ్వాసం ఉంది, పట్టుదల ఉంది. కాకపోతే చిన్న బిడ్డ, అందరూ ఆ బిడ్డ మాటలు నమ్మలేదు. కానీ తాను చెప్పింది నిజమని చాలా దృఢంగా చెప్పడంతో చివరికి చేసేది లేక వాళ్ళు వెళ్ళి తలుపు తీశారు. పేతురుని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విశ్వాసంతో వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ యొక్క విశ్వాసానికి తోడు పట్టుదల ఉండటం వల్ల, ఆ పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన వలన దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి తన దూతను పంపించి పేతురును చెరసాల నుంచి బయటికి రప్పించారు. ఇక్కడ ప్రార్థన అవసరము, పట్టుదల అవసరము, దాన్ని నమ్మడం అనేటువంటిది ఇక్కడ హృదయ దగ్గర కనపడుతుంది అనమాట. కాబట్టి అటు నమ్మకమైనటువంటి విశ్వాసము, ప్రార్థన, పట్టుదల దేవుడు మనకందరకు దయచేయును గాక. ఆమేన్.